నేను చాలా మంది రాజకీయ నాయకులతో తిరుగుతుంటా, రాష్ట్రమంతా ఎన్నో నియోజకవర్గాలు తిరుగుతుంటా. ముఖ్యంగా గంగుల నాని అన్న చాలా మంది నాయకులు మా జిల్లాలో నేను చెప్పకూడదు కానీ నాతో మాట్లాడాలంటే కూడా ఎందుకు లేరా తలనొప్పి అనుకుంటుంటారు. ఏమో ఏ కంపపై ఎట్టగర్చుకుంటారు అని చెప్పి చాలా మటుకు దూరంగా ఉంటారు. కానీ అటువంటి సమయంలో కూడా గంగుల నాని అన్న ఎక్కడ ఉన్నా కూడా ప్రేమగా పలకరిస్తాడు. ఏదైనా కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కానీ ఏదైనా అందరినీ పిలుచుకొని ఉండే కార్యక్రమం ఏదైనా సరే ఖచ్చితంగా నాకు ఆహ్వానం పంపిస్తాడు. ఇన్ని రోజులు ఇంత నియోజకవర్గాలు తిరిగినా కూడా ఎక్కడా దొరకని ప్రేమ నాకు గంగుల నాని అన్న దగ్గర దొరుకుతాడు. ఈ ఇండోర్ స్టేడియం కోసం కూడా నాకు నిద్రలేని రాత్రులు చూపించాడు ఆయన. రాత్రి 10 గంటలకు 11 గంటలకు ఏం సిద్ధార్థ అయితేనే వాళ్ళ మా పని అంటే అన్న కనీసం కట్టాలంటేనే 2-3 నెలలు పట్టే ఓపిక పట్టాలి అంటే కూడా ఇచ్చేయకుండా అన్ని శాంక్షన్ చేపించి మరీ కంప్లీట్ చేసినాడు. ఇది ఒక్క విషయం అనే కాదన్న, ఒక ఇండోర్ స్టేడియం విషయం అనే కాదు, రైతుల విషయంలో కానీ, కేసీ కెనాల్కు నీళ్లు వదలాలనే విషయంలో కానీ, రైతులకు పంట నష్టం వస్తే కానీ నష్టపరిహారం ఇప్పించాలని కానీ, విద్యార్థులకు సంబంధించిన అంశాలు కానీ, చివరికి టీచర్ల ట్రాన్స్ఫర్లు జరగాలంటే ఒక రాజకీయ నాయకుడికి మహా అంటే 5-10 ట్రాన్స్ఫర్లు చేయించుకునేటారు. కానీ వీళ్ళు మాత్రమే ఒక 50-100 చేయించుకున్నారు. ఎలక్షన్లకు కేవలం 2 నెలలు ఉన్నాయి, కేవలం 2 months. ఇంకా కాబట్టి ఇంకా మళ్ళా అందరూ సార్ మీ ఇళ్ళగాడికి మళ్ళా అందరూ సార్ కొంతమంది కన్నీళ్లు పెట్టుకుంటారు, కొంతమంది కన్నీళ్లు తూడుస్తారు, కొంతమంది ఇంకా ఏమేమి అడుగుతారో నేను చెప్పకూడదు. కానీ ఇదే చివరి అవకాశం అని అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఈసారి కానీ మీరు మాకు అవకాశం ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం, ఊరు విడిచిపెట్టి పోవాల్సింది అంటారు. ఇంకా ఎలక్షన్లు దగ్గరికి అయినాయి కాబట్టి అన్ని పార్టీలు ఒకటేనా. మామూలుగా అయితే మా నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు ఎప్పుడైనా కూడా ఇంట్లో నుంచి బయటికి పోతుంటే వాళ్ళ భార్య ఎదురయ్యి ఈరోజు పార్టీ కండువా చేతికిచ్చి జాగ్రత్తగా పోయిరానాయన, ఏ ఇబ్బందులు లేకుండా ఇంటికి తిరిగి రానాయన అంటైంది. కానీ మా నియోజకవర్గంలో ఒక ఆయన బయటికి పోతే కానీ వాళ్ళ భార్యకు పెద్ద కన్ఫ్యూజన్. ఎందుకంటే ఏ కండువా అయ్యాలో తెలియదు. రోజు ఒకటే కుటుంబంలో 10 మంది 10 పార్టీలలో ఉంటారు. నేనేం కోరుకునేదంటే గాన జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా వల్ల సపోర్ట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మోడీనో కాంగ్రెస్ పార్టీనో ఇంకొకరినో అడుక్కోవాల్సిన అవసరం లేదు. సినిమా వాళ్ళని తెచ్చి క్యాంపెయినింగ్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మన బండికి మనమే ఓనరు, మనమే డ్రైవరు. మన పార్టీకి పబ్లిసిటీ చేయాలన్నా, మన పార్టీ కోసం పనిచేయాలన్నా అన్ని కూడా మనల్ని స్థాయిలో నిలబెట్టింది కూడా ఒకటే ఒక్క బ్రాండ్, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ నంద్యాల జిల్లాలో ఉండే తెలుగుదేశం పార్టీ వాళ్ళ గురించి కూడా పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ నంద్యాల జిల్లాలో ఉండే మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులకు అంటే 80% మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు పొలిటికల్ గా లైఫ్ ఇచ్చింది ఒకటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రెండోది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడెక్కడో ఉండే వాళ్ళకందరికీ కూడా తీసుకొని వచ్చి ఆయన ఎమ్మెల్యేలను చేసినాడు, మంత్రులను చేసినాడు, పెద్ద స్థాయిలో కూర్చోబెట్టినాడు. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా మా నియోజకవర్గం జోలికి వస్తే జీవిత ఖైదు అంటే లైఫ్ అనుభవించి, మర్డర్ కేసులో లైఫ్ అనుభవించిన వాళ్లకు కూడా క్షమాభిక్ష పెట్టి మళ్ళీ రాజకీయ జీవితం ప్రసాదించింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ కుటుంబం. కాబట్టి రానున్న రోజులలో నేను డైలాగ్ చెప్పినట్టు నన్ను సినిమాలో పంపిస్తాను. ఇప్పటికే చాలా మంది రాజకీయాలలో లేకుండా పంపించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినైనా ఆలోచించుకోమని చెప్పండి. రాజకీయ నాయకుడు అనేవాడు ఎట్లుంటారా అంటే కేవలం ఎలక్షన్ల ముందరనే ప్రజల్లోకి వస్తాడు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కనపడాడు అనే ఒక అపోహ ఉండేది, ప్రజలకందరికి కూడా ఒక అభిప్రాయం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లోనే, జగనన్న సురక్ష అని చెప్పి ప్రజల్లోనే, జగనన్న ఆరోగ్య సురక్ష అని చెప్పి ప్రజల్లోనే, ఏపీ నెక్స్ట్ జగన్ అని చెప్పి ప్రజల్లోనే, జగనన్నే మా భవిష్యత్తు అని చెప్పి ప్రజల్లోనే, ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ప్రజల్లోనే, రేపు మేనిఫెస్టో తీసుకొని మళ్ళీ ప్రజల్లోనే. 24 గంటలు ఆఫీసులో అన్నా ఉండాలా లేదా ప్రజల్లోనే ఉండాలా, లేకుంటే కానీ ఏం టికెట్ ఉండదు, ఎత్తుకోవాల్సిందే. ఏముంది లేదు జగన్మోహన్ రెడ్డి చూడటం లేదంటే ఏం లేదు, సరిగుట్టేసుకొని పడుకోవడం ఏం లేదు. అంటే
ఒక్కొక్కరి పైన ఒకరు అనుకుంటారు 10 సర్వేలు పెట్టాడు మా సార్, ఏం పట్టించుకోవడం లేదు అనుకుంటే పాపం ఇప్పటికే చాలా మంది ట్రాన్స్ఫర్ అయినారు, లేకపోతే ఉద్యోగాలను పోయినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంత ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన చెప్పిన మాట అంతా ఒక్కటే, మాకందరికీ చెప్పిన మాట అంతా ఒకటే. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి నేను పనులు చేసిన, సంక్షేమ పథకాలు అనేటివి అమలు చేసిన, ఓట్లు అనేటివి నేను కట్టగట్టి పెట్టిన. మీరు చేయాల్సిన పని అంతా నేను కట్టగట్టి పెట్టిన ఓట్లను బూతులోకి తీసుకొని పోయి ఏపీయండి. అంటే ప్రజలకు మనం చేసిన పనులు ఏంటివి అనేటివి వివరించి చెప్పండి అంటున్నాడు. ఇంకొక 10 రోజులే అన్న, 10 రోజులు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ప్రవేశపెడతాడు. ఆ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ పెడతాడా, లేకుంటే కానీ అమ్మఒడి ఇస్తా అని చెప్తాడా, ఇంకా ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు ఇస్తా అని చెప్తాడా, లేకుంటే కానీ రైతు పెట్టుబడి కింద 20,000 రూపాయలు ఇస్తా అని చెప్తాడా, ఏం చెప్తాడో, సిలిండర్ల పైన సబ్సిడీ ఇస్తా అంటాడంటాడా, లేకుంటే కానీ ఉచితంగా సిలిండర్లు ఇస్తా అని చెప్తాడా, లేకుంటే కానీ అందరూ బస్సు అడిగితే ఇబ్బంది కానీ చెప్తా, ఇట్లా ఏం చెప్తాడనేది తెలియదు. కానీ ఒక మంచి మేనిఫెస్టోతో ఇంకో 10 రోజుల్లో మన ముందుకు రాబోతున్నాడు. ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మేనిఫెస్టో, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో, రెండు ముందు పెడితే గానా అదో ఆమె చిన్న పిల్లోడిని ఎత్తుకుని చూడు, ఆ పిల్లోడిని వదిలిపెట్టే కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోనే పట్టుకుంటారు తప్ప చంద్రబాబు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకాన్ని నిరూపించుకున్నాడు, సాధించుకున్నాడు ప్రజల్లో. చంద్రబాబు నాయుడు గురించి ఎవరు నేను చెప్పకూడదు, ఎవరు చెప్పినా ఆయన 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు ఒక సుల్లా, 3 మాట్లాడితే 2 అబద్ధాలు ఒక సుల్లా. కాబట్టి దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. రానున్న రోజుల్లో మళ్ళా జగన్ గారు మాకందరికీ చెప్పిన మాటనే